ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పంచాయతీల ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సిందేనని ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రకటనకు 4 వారాల గడువు పొడిగించాలని ప్రభుత్వం కోరింది. అయితే గడువు పొడిగించేది లేదని ఎస్సీసీ స్పష్టం చేసింది. పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటించాలని ఆదేశించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. పంచాయతీల ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సిందేనంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం, అలాగే గడువు కూడా ఇచ్చినట్టుగా వార్త అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎత్తుగడకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ నిర్ణీతమైనటువంటి గడువులో గ్రామ పంచాయతీల్లో ఎప్పుడైతే సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లు, ఇతర స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పదవీ కాలాలు ముగియగానే నిర్ణీతమైన రాజ్యాంగం ప్రకారం నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహించడం కోసం అవసరమైనటువంటి ఓటర్ల జాబితాను సిద్ధం చేసేటువంటి ప్రక్రియను చాలా కాలంగా చేపట్టింది. ఇప్పుడు ఓటర్ల జాబితాలు దాదాపుగా 13,530కి పైగా గ్రామ పంచాయతీల్లో ఈ జాబితాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ జాబితాలన్నింటినీ కూడా వార్డుల వారీగా ప్రతి ఒక్క పంచాయతీకి సంబంధించి వార్డుల వారీగా ఈ జాబితాను ప్రకటిస్తారని ఎన్నికల కమిషన్ ఈ నెల 7వ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు లేఖ రాసింది. అయితే పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న ఆ లేఖకు స్పందిస్తూ మాకు మరొక 4 వారాలు గడువు కావాలంట. అంటే ఏప్రిల్లో 1 ప్రొజెక్ట్ చేస్తారు, ఇంకా మరొక నెల పాటు గడువు కావాలంటూ ఒక సాంకేతిక కారణాలు చూపించి ఆ గడువును పొడిగించేటువంటి ప్రయత్నం చేసేందుకు ఆ లేఖ రాశారు. ఆ లేఖను పంచాయతీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చి పంపారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కోరినటువంటి గడువును పెంచడం కుదరదు. ముందుగా ఎందుకంటే మీరు చెప్పినట్టు కారణాలు ఏవి కూడా ఓటర్ల జాబితా పబ్లికేషన్ సంబంధించి అడ్డంకిగా లేవు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని మళ్ళీ ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయొచ్చు కనుక మేము మార్చి 7వ తేదీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మొత్తం 13,530 పైగా పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సిందని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఎన్నికలు నిర్వహణ జాప్యం చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ప్రస్తుతం ఉన్నారు. ఆమె ఉన్నంత వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి ఒక ఎత్తుగడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి అనుగుణంగానే ఈ వాయిదాల పంచాయతీ ప్రాసెస్ ని డిలే చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ లేఖ తిప్పి పంపడం అనేది సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఓటర్ల జాబితాను పబ్లిక్ చేయాల్సిన అన్న అంశాన్ని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తూ రిప్లై ఇవ్వడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. రైట్ సతీష్.